హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఇంటర్వ్యూస్. రంజాన్ సీజన్ వచ్చేసింది. సో రంజాన్ సీజన్ అనగానే అందరికీ గుర్తొచ్చే ఫస్ట్ మాట హలీం. సో హలీం ఎప్పుడెప్పుడు తిందామని ఇయర్ మొత్తం వెయిట్ చేస్తుంటారు. ముస్లిమ్స్ అయితే సూర్యుడు ఉదయించక ముందు సూర్యుడు అస్తమించే వరకు రంజాన్లో రోజా చేస్తూ ఉంటారు, అంటే ఉపవాసం చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ ఎనర్జీ ఫుడ్ ఏదైనా ఉందంటే అది హలీమే. వాళ్ళతో పాటు ప్రతి ఒక్కరు హిందూస్, క్రిస్టియన్స్ ప్రతి ఒక్కరు ఇష్టంగా తినే ఫుడ్ హలీం అనమాట. సో అటువంటి హలీం హైదరాబాద్లో ప్రతి ఒక్క రెస్టారెంట్లో చేస్తూ ఉంటారు. సో అందులో ఉన్న 5 టాప్ రెస్టారెంట్స్ అండ్ బెస్ట్ రెస్టారెంట్స్ నేను చూస్ చేసుకొని వెళ్ళి హలీం ఎలా ఉంది, ఎటువంటి రేటింగ్ నేను ఇస్తున్నానో ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో హలీం అంటే ఫుడ్ కాదు, ఒక ఎమోషన్. సో కమాన్, నా రివ్యూ నా ఇష్టం. కదా షాగోస్ రెస్టారెంట్కి వచ్చేసాం. ఇది కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ రెస్టారెంట్ అనమాట. అండ్ ఎస్పెషలీ హలీం కూడా చాలా చాలా బాగుంటుందని చాలా మంది చెప్పారు. సో ఎలా ఉంటుందో ఒకసారి టేస్ట్ చేసేద్దాం, వచ్చేయండి. సో షాగోస్ హలీం అయితే నా చేతిలోకి వచ్చేసింది. సో ఒకసారి టేస్ట్ చేసేద్దాం. వావ్, సో చక్కగా ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ అలాగే క్యాష్యూస్ కూడా వేసేసారు. చాలా చాలా క్రిస్పీగా అనిపిస్తుంది, ఫ్రైడ్ ఆనియన్స్ వేసారు కాబట్టి. యూజువల్గా చాలామందికి తెలుసు హలీం అనేది చాలా ఎనర్జీ ఫుడ్ అని. సో ముస్లిం సోదరులు సోదరిమణులు ప్రతి ఒక్కళ్ళు రోజా చేస్తూ ఉంటారు ఈ టైంలో. సో ఇది ఒక ఎనర్జీ ఫుడ్, ఖచ్చితంగా తీసుకోవాలి. ఓన్లీ ముస్లిమ్సే కాదు, హిందూస్ కూడా చాలా ఇష్టంగా తింటారు. క్రిస్టియన్స్ ప్రతి ఒక్కళ్ళు మతాలకు అతీతంగా హలీంని ఇష్టపడుతూ తింటారు. అందరి ఫేవరెట్ ఫుడ్ అయిపోయింది. సో ఎక్కడ చూసినా రంజాన్ స్పెషల్లో అందరూ హ్యాపీగా హలీంని తీసుకుంటూ ఉంటారు. అసలు హలీం ఎందుకు తినాలి అని అందరికీ డౌట్ వస్తుంటుంది కదా. సో హలీంలో బోల్డ్ అని న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి. సో యాక్చువల్గా హలీం మేడ్ ఆఫ్ మటన్, మాంసంతో చేస్తారు. అండ్ అలాగే కొంచెం గోధుమ పిండి వేస్తారు, బోల్డ్ అని నట్స్ వేస్తారు. అండ్ అలాగే స్పైసెస్ ఏవైతే ఉన్నాయో అరోమా స్పైసెస్ కావచ్చు, హోల్ గరం మసాలా స్పైసెస్, ఇవన్నీ వేస్తారనమాట. సో దీంతో మనకు యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్, ఇలా బోల్డ్ అని న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి. సో ఎస్పెషలీ షాగోస్ హలీం అయితే సో నా 5 స్టార్ రేటింగ్లో దీనికైతే ఒక 4 పాయింట్స్ ఇస్తున్నాను. ఎందుకంటే చాలా సాఫ్ట్గా, అన్ని హలీమ్స్ ఏంటంటే చాలా థిక్గా ఉంటాయి, అలా లేకుండా చాలా మంచి జ్యూసీగా ఉందన్నమాట. సూపర్. సో మరి నెక్స్ట్ ఏంటో వెళ్ళిపోదామా, వచ్చేయండి. జేఎస్ పిస్తా హౌస్ హలీం అందరికీ ఇష్టమైన ఫేవరెట్ హలీం ఇది. సో ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి ఖచ్చితంగా ఈ పిస్తా హౌస్లో అయితే వీడియో చేయమని చెప్పారు. సో హలీం ఎలా ఉంటుందో ఒకసారి తినేసి చెప్పేస్తాను. సో హలీం ఇచ్చేయమ్మా. ఎస్, నా చేతిలో అయితే హలీం వచ్చేసింది పిస్తా హౌస్ది. సో ఒకసారి చూస్తాను టేస్ట్ ఎలా ఉంది ఏంటి అని. సో ఓవరాల్గా చాలా రెస్టారెంట్స్లో హలీం ఇప్పటికే అందరూ తినుంటారు. బట్ ప్రతి ఒక్కరు ఏదైనా ఫస్ట్ ఆప్షన్ అంటే పిస్తా హౌస్ అని చెప్తారు. సో యూజువల్గా రేటింగ్ ఇవ్వాలి అనుకుంటే అవుట్ ఆఫ్ 5 నేనైతే 4.7 రేటింగ్ ఇస్తున్నాను. ఎందుకంటే ది బెస్ట్ హలీం అనమాట పిస్తా హౌస్లో. చాలా జ్యూసీగా ఉంది అండ్ చక్కగా ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ లెమన్, పైనుంచి ఆయిల్, పర్ఫెక్ట్ టేస్ట్ అనమాట. అలా తింటూనే ఉంటారు. సో ఇప్పటికే చాలా రెస్టారెంట్స్కి వచ్చి హలీమ్స్ చూసేసాం కదా. సో ఇప్పుడు ప్యారడైజ్ రెస్టారెంట్కి వచ్చాం. అండ్ ప్యారడైజ్ కూడా అమేజింగ్ హిస్టరీ ఉంది. సో బిర్యానీ అందరూ ఇష్టపడి తింటారు. మరి హలీం ఎలా ఉందో చూసేద్దామా తినేసి. ఎస్, హలీం ప్లీజ్. సో ఎస్, ప్యారడైజ్ హలీం అయితే వచ్చేసింది. సో మరి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పేద్దాం. అమేజింగ్ అంటే అమేజింగ్. బేసిక్గా హలీం అంటేనే బాగుంటుంది. సో అందులో ఏ హలీం బాగుంటుంది అంటే చెప్పడం చాలా కష్టం. బట్ స్టిల్ మీ అందరి కోసం అన్ని రెస్టారెంట్స్ తిరిగి టేస్ట్ చేసి ఎలా ఉంది ఏంటి అని చెప్తున్నాం. సో ఈ ప్యారడైజ్ హలీంకి నేను ఇచ్చే రేటింగ్ 4.5. ఎందుకంటే చాలా జ్యూసీగా ఉంది, బోల్డ్ అని ఫ్రైడ్ ఆనియన్స్ ఇచ్చేసారు, తర్వాత క్యాష్యూస్ ఉన్నాయి. సో అమేజింగ్ అంటే అమేజింగ్ ఉంది.
హ్యాపీగా అందరూ ట్రై చేయొచ్చు ప్యారడైజ్. కేఫ్ ట్రిపుల్ ఫైవ్. సో అందరూ చెప్తుంటారు, నేను అడిగాను చాలా మంది ఫ్రెండ్స్ ని ఏ రెస్టారెంట్స్ లో హలీం బాగుంటుంది అంటే చాలా మంది కేఫ్ ట్రిపుల్ ఫైవ్ కూడా చెప్పారు. సో ఫస్ట్ మనమైతే కేఫ్ ట్రిపుల్ ఫైవ్ ఇరానీ హలీం దగ్గరికి అయితే వచ్చేసాం. వెళ్ళి చూద్దాం ఇది ఎలా ఉంటుంది ఏంటి అని వచ్చాం. పర్ఫెక్ట్ ఉంది. చాలా మంది హలీం అనగానే కొంతమంది కంప్లైంట్ చేసేదంటే పిండి పిండిగా ఉంటుంది, గోధుమ పిండి ఫ్లేవర్ ఎక్కువ కనిపిస్తుంది అని. అలా ఏం లేకుండా ఓన్లీ ప్యూర్గా స్పైసెస్ ఫ్లేవర్ తెలుస్తుంది. అండ్ ఎస్పెషల్లీ మాంసం, మటన్ మాంసం అయితే పర్ఫెక్ట్గా ఉంది. సో నేనైతే 5 రేటింగ్ అనుకుంటే 5 out of 5 నేను ఒక 4 ఇస్తాను కేఫ్ ట్రిపుల్ ఫైవ్ హలీంకి. సో ఎస్, సర్వీ రెస్టారెంట్కి అయితే మనము నెక్స్ట్ హలీం తినడానికి వచ్చేసాము. మరి హలీం ఎలా ఉంటుందో ఏంటో ఒకసారి టేస్ట్ చేసేసి చెప్పేద్దామా? హలీం ప్లీజ్. సో ఎస్, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. సో హలీం అంటేనే అందరి ఫేవరెట్ ఫుడ్ కాబట్టి సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ రెస్టారెంట్స్లో అయితే ట్రై చేసాము హలీం ఎలా ఉంది ఏంటి అని. సో సర్వీ రెస్టారెంట్కి నేను ఇచ్చే రేటింగ్ నేను ఒక 5కి 4.5 ఇవ్వాలనుకున్నాను. ఎందుకంటే చాలా జ్యూసీగా ఉంది అండ్ ఎక్కువ టాపింగ్స్ వేశారు అండ్ మనకు అన్ని ఫ్లేవర్స్ తెలుస్తున్నాయి, అరోమాటిక్ స్పైసెస్ ఫ్లేవర్స్ తెలుస్తున్నాయి అండ్ మటన్ ఫ్లేవర్ బాగా వస్తుంది. సో యూజువల్గా మటన్ ఉంటుంది, చికెన్ ఉంటుంది అండ్ బీఫ్ హలీం కూడా ఉంటుంది. సో ఎక్కువ మంది ప్రిఫర్ చేసేది అయితే మటన్ హలీం అనమాట. సో చూసారు కదండి, టాప్ 5 రెస్టారెంట్స్లో హలీం యొక్క రేటింగ్ అండ్ టేస్ట్ ఎలా ఉంది ఏంటి అని స్వయంగా వెళ్ళి టేస్ట్ చేసి చెప్పాను. సో హ్యాపీగా రంజాన్ స్పెషల్ ఇంకా చాలా రోజులు ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి ఈ 5 రెస్టారెంట్స్లో టేస్ట్ చేయండి, హలీంని ఎంజాయ్ చేయండి.